ఈరోజు మనం చెప్పుకోబోయేటటువంటి అంశం పేరు రామాయణం. 10వ తరగతిలో ఉపవాచకంలో రామాయణం 6 కాండలు ఇవ్వబడింది. ఆ వచన భాగంలో ఉన్నటువంటి రామాయణం గురించి చదువుదాం. ముందుగా ఉపోద్ఘాతం చూద్దాం. రామాయణాన్ని రచించినటువంటి కవి పేరు ఏం పేరంటే వాల్మీకి మహర్షి. ఎవరు రాశారు అంటే వాల్మీకి మహర్షి. అయితే రామాయణం అందరికీ తెలిసినటువంటి విషయమే. కానీ ఈ పాఠ్యభాగంలో మనకిచ్చినటువంటి అంశంలో మనకు తెలియనటువంటి ఎన్నో సందర్భాలు కానీ, ఎన్నో వ్యక్తుల పేర్లు కానీ, ఎన్నో పర్వతాలు కానీ, ఎందరో ఋషులు కానీ, ఇవన్నింటినీ కూడా మనం చదవబోతున్నాం. నిజంగా మనం అదృష్టంగా భావించాలన్నమాట ఈ విషయాలన్నీ చదవడం అనేటటువంటిది. ఏదో పాఠ్యాంశ విషయంగానే కాకుండా ఈ రామాయణం అనేటటువంటిది అందరూ పారాయణ గ్రంథంగా భావిస్తారు. పారాయణం అంటే ఏంటంటే భగవంతుని కోసం నేను చదివితే భగవంతుడు తన యొక్క అనుగ్రహాన్ని నాకు ప్రసాదిస్తాడు అన్నట్లుగా భావిస్తారు. రామాయణం అనేటటువంటిది పారాయణ గ్రంథం కాదు. ఏంటి అంటే ఆచరణ ప్రధానమైనటువంటి గ్రంథం. ఆచరించాలన్నమాట. అందులో చెప్పినటువంటి విషయాలన్నీ కూడా ప్రతి ఒక్కరూ ఆచరించదగినటువంటి విషయాలు. ఒక్కసారి ఈ పాఠ్యాంశంలోకి వద్దాం. మానవ జీవితాన్ని సంస్కరించగల మహాకావ్యం రామాయణం. మానవ జీవితాన్ని బాగుపరచగలిగేటటువంటి ఒకే ఒక కావ్యం ఏంటంటే రామాయణం. గొప్పనైనటువంటి కావ్యం. మానవ హృదయాల నుండి ఎప్పటికీ చెరగని కథ. ఏ కథ అంటే రామకథ. మానవ హృదయాల నుంచి ఎప్పటికీ చెరగనటువంటి కథ రామకథ. అమ్మా నాన్నల అనురాగం అంటే ఇక్కడ దశరథుడు, ఆయన యొక్క భార్యలు, అలాగే పిల్లలు కౌసల్య, సుమిత్ర, కైకేయి, అలాగే రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు, అలాగే పుత్రుల యొక్క అభిమానం, అన్నదమ్ముల అనుబంధం, రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నుల యొక్క అనుబంధం, అలాగే భార్యాభర్తల సంబంధం. ఎవరైనా జంటలో ఏమంటారంటే సీతారాముల్లాగా ఉన్నారు అంటారనమాట. ఇక్కడే తెలుస్తుందనమాట. ఎందుకంటే ఇక్కడ భార్యాభర్తల సంబంధాన్ని గురించి గురువుల పట్ల ఏ విధమైనటువంటి భక్తి వశిష్ఠుని పట్ల, అలాగే విశ్వామిత్రుని పట్ల రాముడు ప్రదర్శించినటువంటి తీరు, అలాగే శిష్యానురక్తి, అలాగే స్నేహ ఫలం, శిష్యుల పట్ల గురువు చూపించేటటువంటి ప్రేమ, అలాగే స్నేహ ఫలం. ఇక్కడ రాముడు మనకందరికీ తెలుసు. రాముని మిత్రులు ఎవరు అంటే హనుమంతుడు కూడా రామునికి మిత్రులు లాంటి వాడే. అట్లాగే సుగ్రీవుడు కానీ, విభీషణుడు కానీ, వీళ్ళందరూ కూడా మిత్రులే. అలాగే స్నేహఫలం, ధర్మబలం. ఎప్పటికైనా కానీ అధర్మం కాదు, ఎప్పటికైనా జయించేది ధర్మమే జయిస్తుంది అన్నటువంటి విషయం. అలాగే వినయంతో ఉండడం, అలాగే వివేకంతో ఎదగడం, తెలివితేటలతో మన ఎదుగుదల అనేటటువంటిది ఉండడం, అలాగే జీవకారుణ్య భావన, ప్రాణుల పట్ల భూతదయ కలిగి ఉండాలి, ప్రాణుల పట్ల దయను కలిగి ఉండడం అనేటటువంటిది, అలాగే ప్రకృతి లాలన. ఇవన్నీ కూడా ఇలా జీవిత పార్శ్వాలన్నిటినో పట్టి చూపిస్తుంది రామాయణం. ఒకటే కాదు, అనేక రకాలైనటువంటి కోణాల్లో చూపిస్తుంది. ఏంటి అంటే ఈ రామాయణాన్ని చదవడం అంటే జీవితాన్ని చదవడమే. ఒక రామాయణాన్ని చదవడం అంటే ఏంటి? ఒక జీవితాన్ని గురించి చదవడమే. రామాయణం పారాయణ గ్రంథం కాదు, ఆచరణ ప్రధాన గ్రంథము. రామాయణం అనేటటువంటి పారాయణ చేసే గ్రంథం కాదు, ఆచరించదగినటువంటి గ్రంథం. ఉత్తమ గుణాల్ని ఆచరిస్తే మనిషిగా ఎలా ఎదగలదో నేర్పుతుంది. మంచి గుణాల్ని ఆచరిస్తే మనిషి గొప్పవాడిగా ఎలా ఎదుగుతాడు అనేటటువంటి విషయాన్ని మొత్తం కూడా రామాయణం తెలియజేస్తుంది. చిన్న చిన్న పాత్రల ద్వారా సమున్నత సందేశాన్ని అందిస్తుంది. చిన్న చిన్న పాత్రలు అంటే క్యారెక్టర్స్ ద్వారా ఎంతో గొప్పనైనటువంటి సందేశాన్ని అందిస్తుంది ఈ పాఠ్యభాగంలో. రామో విగ్రహవాన్ ధర్మ సత్యధర్మ పరాక్రమ అన్న మహితోక్తిని మారీచుని నోటి నుండి మహర్షి పలికించాడు. రామో విగ్రహవాన్ ధర్మ సత్యధర్మ పరాక్రమ అనేటటువంటి మాటను ఎవరు అంటే మారీచు నోటి నుండి పలికించాడు వాల్మీకి. రాముని వంటి ఆదర్శమూర్తి, రామాయణం వంటి ఆదర్శ కావ్యం నభూతో నభవిష్యత్తు. రాముని వంటి ఆదర్శమూర్తి, అలాగే రామాయణం వంటి ఆదర్శ కావ్యము ఉండదు, ఇక రాదు కూడా. అంటే ఆదర్శ కావ్యం ఏంటంటే రామాయణం, ఆదర్శమూర్తి ఎవరంటే రాముడు.
చరిత్రలో ఇంతకు మించి ఏ కావ్యం కూడా రాదు, ఎవరు కూడా ఈయనకు మించి లేరు అని చెప్తున్నారు. అలాగే మనిషి ఉన్నంతకాలం రామాయణం ఉంటుంది, మనిషి ఉన్నంతకాలం అంతా కూడా రామాయణం అనేటటువంటిది ఉంటుంది. ప్రపంచ సాహిత్యంలోనే రామాయణం ఆది కావ్యం. వాల్మీకి మహర్షి దీన్ని రచించి ఆదికవిగా కీర్తిని పొందాడు. రామాయణం అనేటటువంటిది ఆది కావ్యం. రామాయణాన్ని రచించినటువంటి కవి ఎవరంటే వాల్మీకి. ఈయన ఏమంటారంటే ఆది కవి అంటారు. ఆది కావ్యం రామాయణం, ఆది కవి వాల్మీకి. ఈ రామాయణానికి రామాయణం, అలాగే పౌలస్త్య వద, సీతాయాశ్చరిత్రం మహత్, చరితం మహత్. రామాయణానికి 3 పేర్లున్నాయి. ఒకటి రామాయణం, పౌలస్త్య వధ, అలాగే సీతాయాశ్చరితం మహత్ అనేటటువంటి పేర్లున్నాయి. ఇందులో మొత్తం 6 కాండాలు ఉన్నాయి. ఒకటి బాలకాండ, అయోధ్యాకాండ, అరణ్యకాండ, కిష్కింధాకాండ, సుందరకాండ, యుద్ధకాండ. 10వ తరగతిలో ఈ 6 కాండాల్ని కూడా మీరు చదవబోతున్నారు. ముందుగా బాలకాండం, ఆ బాలకాండాన్ని గురించి చెప్పుకుందాం. బాలకాండం ప్రారంభిద్దాం. శ్రీమన్నారాయణుణ్ణి నిరంతరం స్మరించే నారద మహర్షి ఒకనాడు మునిశ్రేష్ఠుడైనటువంటి వాల్మీకి ఆశ్రమానికి వచ్చాడు. నారాయణుని ఎప్పుడూ కూడా జపిస్తూ ఉంటారు. ఆయన నోటి గుండా ఎప్పుడు కూడా నారాయణ నారాయణ అనేటటువంటి నామం ఎప్పుడూ కూడా ఉచ్చరిస్తుంటాడు. ఆయన ఎవరంటే నారదుడు. ఆ నారదుడు ఏం చేస్తున్నాడంటే మునిశ్రేష్ఠుడైనటువంటి వాల్మీకి ఆశ్రమానికి వచ్చారు. మునుల్లో గొప్పవాడు మునిశ్రేష్ఠుడు. ఆ మునిశ్రేష్ఠుడైనటువంటి వాల్మీకి ఆశ్రమానికి వచ్చారు. వాల్మీకి ఆశ్రమానికి వచ్చింది ఎవరంటే నారదుడు తపస్వి, వాక్చతురుల్లో శ్రేష్ఠుడు. తపస్వి అంటే గొప్ప తపశ్శక్తి కలిగినటువంటి వాడు. అలాగే వాక్చతురుల్లో ఒకరు. ఎవరితో ఎలా మాట్లాడాలి అనేటటువంటి విషయాన్ని బాగా తెలిసినటువంటి వాడు. వాక్కు అంటే మాట్లాడడంలో నేర్పరితనం కలిగినటువంటి వాడు ఎవరంటే నారదుడు. వాల్మీకి జిజ్ఞాసతో నారదుల వారిని అడిగాడు. జిజ్ఞాస అంటే తెలుసుకోవాలనేటటువంటి కోరిక. ఇప్పుడు వాల్మీకి నారదుని అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు అంటే, ఓ మహర్షి, అన్ని మంచి గుణాలు కలవాడు, ఎలాంటి ఆపదలు చుట్టుముట్టినా తొనకనివాడు, ధర్మం తెలిసినవాడు, ఆశ్రయించినటువంటి వారిని ఆదుకునేవాడు, మాట తప్పనివాడు, సకల ప్రాణులకు మేలు చేసేవాడు, వీరుడు ధీరుడు, అసూయ లేనివాడు, అందమున్నవాడు, ఇలాంటి శుభ లక్షణములు కలవాడు ఎవరైనా ఈ లోకంలో ఉన్నాడా? ఇన్ని లక్షణాలు. ఒకటి మంచి గుణాలు కలవాడు, అన్ని మంచి లక్షణాలు ఉన్నటువంటి వాడు, ఎలాంటి ఆపదలు చుట్టుముట్టినా తొనకనివాడు. ఆపదలు వస్తే మనలో భయం వస్తుందన్నమాట. ఇక్కడ ఏం చెప్తున్నారు? ఆపదలు చుట్టుముట్టినా కానీ తొనకనివాడు అంటే భయపడనటువంటి వాడు, ధర్మాన్ని బాగా తెలిసినటువంటి వాడు, అలాగే ఆశ్రయించిన వారిని ఆదుకునేవాడు. కాపాడండి, రక్షించండి అని చెప్పిన వారిని ఆదుకునేటటువంటి వాడు, మాట తప్పనివాడు, ఆడిన మాటను నెరవేర్చుకునేటటువంటి వాడు, సకల ప్రాణులకు మేలు చేసేవాడు, అన్ని ప్రాణులకు మంచిని చేసేటటువంటి వాడు, వీరుడు అంటే వీరుడైనటువంటి వాడు, ధీరుడు అంటే ధైర్యం ఉన్నటువంటి వాడు, అసూయ లేనివాడు. అసూయ అంటే జలస్, ఒకరిని చూసి ఈర్ష్యపడుతూ ఉంటారు. ఆ అసూయ లేనటువంటి వాడు, దాంతోపాటు అందం ఉన్నవాడు. ఈ లక్షణాలన్నీ కూడా ఎవరైనా, ఈ లక్షణాలన్నీ ఉండి ఎవరైనా ఉన్నారా? ఇన్ని లక్షణాలు ఎవరైనా మనిషిలో ఉన్నాయా అని చెప్పేసి ఎవరు అడిగారు? వాల్మీకి నారద మహర్షిని అడిగాడు. నారద మహర్షి ఏం చేస్తుంటే త్రిలోక సంచారి, అన్ని లోకాలని కూడా చుట్టి వస్తూ ఉంటాడనమాట. కాబట్టి మీరు అటు ఇటు వెళ్ళొస్తుంటారు కదా, ఇలాంటి మంచి లక్షణాలు కలిగిన వాడిని ఎవరినైనా మీరు చూసారా అని ఎవరు అడిగారు? వాల్మీకి నారద మహర్షిని అడిగాడు. నారదుడు చిరునవ్వుతో సమాధానమిచ్చాడు. చిన్న చిరునవ్వు నవ్వాడు. నవ్వి ఆ తర్వాత సమాధానం ఇలా చెబుతున్నాడు. మహాముని, ఇన్ని లక్షణాలు ఒకే వ్యక్తిలో కుదురుకోవడం సాధారణంగా జరగదు. నువ్వు ఇన్ని లక్షణాలు చెప్పావు. ఏమని చెప్పావు? మంచి గుణాలు అన్నావు, ధర్మం తెలిసిన వాడన్నావు, ఆపదలు చుట్టుముట్టినా కానీ తొనకని వాడన్నావు, వీరుడు ధీరుడు, అందమున్నవాడు, అసూయ లేనివాడు. ఇన్ని లక్షణాలు ఒకే వ్యక్తిలో ఉండడం అనేటటువంటిది సాధారణంగా జరగదు అని
కానీ నీవు తెలిపిన విశిష్ట గుణాలన్నీ మూర్తీభవించిన వాడు శ్రీరాముడు అని తెలిపాడు. ఇన్ని లక్షణాలు మామూలుగా సాధారణంగా ఉండడం అనేటటువంటి అసాధ్యం. రేర్గా ఉంటారన్నమాట ఇలాంటి వ్యక్తులు, అరుదుగా ఉంటారు. అలాంటి వ్యక్తి ఎవరు అంటే శ్రీరామచంద్రుడు. ఎవరు ఆ వ్యక్తి? శ్రీరాముడు అని తెలిపాడు. రామాయణ గాథను సంక్షిప్తంగా వాల్మీకి వినిపించాడు నారదుడు. రాముడు అని చెప్పాడు, రాముని కథనంతా కూడా సంక్షిప్తంగా చెప్పాడు వాల్మీకి. అక్కడి నుండి బ్రహ్మలోకానికి వెళ్ళాడు నారదుడు. ఆ విషయానంతా రామకథనంతా కూడా చెప్పాడు. చెప్పేసి అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడంటే బ్రహ్మలోకానికి వెళ్ళాడు నారదుడు. నారదుడు వాల్మీకి రామాయణ కథనంతా చెప్పేసి అక్కడి నుంచి బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత వాల్మీకి మహర్షికి రామకథే మళ్ళీ మళ్ళీ గుర్తుకు వస్తుంది. రామకథ వాల్మీకి మనసులో నాటుకుపోయింది, అంటే స్థిరంగా నిలిచిపోయింది. నారదుని మాటలు ఇంకా చెవిలో ఇల్లు కట్టుకొని పోరుతున్నాయి. చెవిలో ఇల్లు కట్టుకొని పోరడం. ఇక్కడ రామాయణం నుంచి 10వ తరగతిలో చాలా జాతీయాలు అడుగుతారు. చెవిలో ఇల్లు కట్టుకొని పోరడం అంటే చెప్పిన విషయాన్ని మళ్ళీ మళ్ళీ చెప్పడం అనమాట. ఇంట్లో అమ్మ చదువుకోమని చెవిలో ఇల్లు కట్టుకొని పోరు పెడుతుంది. ఎప్పుడు కూడా ఆటలు ఆడతావు, చదువుకో అని చెప్పేసి ఎప్పుడు కూడా చెవిలో ఇల్లు కట్టుకొని పోరు పెడుతుంది. అంటే మళ్ళీ మళ్ళీ చెప్పడం, లేదంటే పదే పదే చెప్పడం. ఇట్లాగా వాల్మీకి నారదుడు చెప్పినటువంటి మాటలే మళ్ళీ మళ్ళీ గుర్తుకు వస్తున్నాయి. అయితే గంగా నదీ సమీపాన గల తమసా నదికి స్నానానికి బయలుదేరాడు వాల్మీకి. ఎక్కడికి? గంగా నదీ సమీపాన గల తమసా నదికి. తమసా అనేటటువంటి పేరు కలిగినటువంటి నదికి స్నానానికి బయలుదేరాడు. భరద్వాజాది శిష్యులు వెంట నడుస్తున్నాడు. ముందు వాల్మీకి, ఆ తర్వాత ఆయన శిష్యుల్లో గొప్పవాడెవరంటే భరద్వాజుడు. తమసా నది మంచివాని మనసు వలె స్వచ్ఛంగా ఉంది. స్వచ్ఛంగా అంటే నిర్మలమైనటువంటి నీళ్లతో ఉందన్నమాట. ఏంటి అంటే తమసా నది. స్నానానికి నదిలో దిగిన వాల్మీకి చుట్టూ ఉన్న ప్రకృతి అందాలకు పరవశిస్తున్నాడు. చుట్టూ ఉన్నటువంటి ప్రకృతి దృశ్యాలను చూస్తుంటే ఆయన మనసులో తెలియనటువంటి ఆనందం కలుగుతుంది. చాలా మంది చూస్తుంటాం, సెలవులు దొరికితే చాలు కొత్త ప్రదేశాలకు వెళ్తూ ఉంటారు. ఎందుకు అంటే మనస్సు ప్రశాంతత ఉంటుందన్నమాట. అక్కడ ఉన్నటువంటి ఆహ్లాదభరితమైనటువంటి సన్నివేశాలు చూస్తూ ఉంటే. ఇక్కడ కూడా తమసా నదికి స్నానానికి వచ్చారు. చుట్టూ ఉన్నటువంటి ప్రకృతిని చూస్తూ ఉంటే ఎవరికి? వాల్మీకి చాలా ఆనందంగా ఉంది. సమీపంలో ఒక చెట్టు పైన క్రౌంచ పక్షుల జంటను చూశాడు. ఒక పక్షి జాతికి చెందిందనమాట. క్రౌంచ పక్షుల యొక్క జంటను చూశాడు. 2 ఆడ పక్షి, మగ పక్షిని చూశాడు. వాటి అనురాగం ముచ్చట గొలుపుతుంది. చక్కగా అవి చెట్టు కొమ్మ మీద కూర్చొని మాట్లాడుతూ ఉన్నటువంటి విషయాన్ని చూస్తుంటే, వాళ్ళ ధ్వనిని వింటూ ఉంటే వాల్మీకి చాలా ఆనందం వేసింది. వాటి మధుర ధ్వనులు వీణుల విందు చేస్తున్నాయి. వీణుల విందు అంటే చెవులకు వినడానికి ఇష్టంగా ఉన్నాయన్నమాట. వీణులు అంటే చెవులకు చాలా ఇష్టాన్ని కలిగిస్తున్నాయి. ఇంతలో ఒక వేటగాడు క్రూర బాణంతో మగపక్షిని నేల కూల్చాడు. తమసా నది దగ్గరలో ఒక చెట్టు ఉంది. ఆ చెట్టు మీద క్రౌంచ పక్షుల జంట చక్కగా మాట్లాడుతూ ఉన్నాయి. వాటి యొక్క ధ్వనులు వీణుల విందు చేస్తున్నాయి. అలాంటి పక్షి జంటలో ఒక పక్షిని ఒక వేటగాడు తన క్రూరమైనటువంటి బాణంతో నేల కూల్చాడు. అది నెత్తురోడుతూ విలవిలలాడుతూ ప్రాణాలను విడిచింది. ఆ బాణం తగిలిన వెంటనే కింద పడి నేల కూలి గిలగిలలాడుకుంటూ ఆ పక్షి ప్రాణాల్ని విడిచింది. ఆ ఎడబాటును తట్టుకోలేని ఆడపక్షి తల్లడిల్లిపోయింది. ఇందాకే నాతో పాటు హాయిగా సరదాగా కబుర్లు చెప్పుకున్నటువంటి ఆ పక్షి దూరమైపోయింది అనేటటువంటి బాధతో తల్లడిల్లిపోయింది ఆ ఆడపక్షి. హృదయ విదారకమైనటువంటి దృశ్యాన్ని చూశాడు వాల్మీకి. మనస్సుకు బాధ కలిగించేటటువంటి ఈ దృశ్యాన్ని చూశాడు ఎవరు? వాల్మీకి. కరుణరసం జాలువారింది. ఆయన హృదయంలో కరుణరసం అనేటటువంటిది పెళ్ళుబుకింది. ధర్మావేశం కట్టలు తెంచుకుంది. వెంటనే నోటి వెంట అప్రయత్నంగా అంటే ప్రయత్నం లేకుండా అని, అప్రయత్నంగా అంటే ప్రయత్నం లేకుండా ఆయన నోటి వెంట ఓ శ్లోకం వచ్చింది. ఆ శ్లోకం చూద్దాము. మా నిషాద ప్రతిష్టాంత్వ మగమహ శాశ్వతీ సమాహ యత్ క్రౌంచ మిథునాదేకం అవధీహి కామమోహితం.
ఈ శ్లోకం అనేటటువంటిది ఆ పక్షి జంటను చూసిన తర్వాత అందులో ఉన్నటువంటి మగ పక్షిని వేటగాడు బాణంతో కొట్టగానే వాల్మీకి మనసులో బాధతో ఈ శ్లోకం అనేటటువంటిది వచ్చింది. ఆ శ్లోకానికి అర్థం చూద్దాము. ఓ కిరాతుడా, క్రౌంచ పక్షి జంటలో పరవశమై ఉన్నటువంటి ఒక పక్షిని చంపి నీవు శాశ్వతమైనటువంటి అపకీర్తి పాలవుతావు. ఆ పక్షిని చంపావు కాబట్టి ఎల్లప్పుడూ కూడా నీవు అపకీర్తి పాలవుతావు అని చెప్పాడు ఆ శ్లోకం ద్వారా అన్న మాటలు వచ్చాయి. ఆ తర్వాత అననైతే అన్నాడు, కానీ ఆ తర్వాత అతనికే ఆశ్చర్యం వేసింది. ఎందుకు చెప్పాడు అంటే ఈ మాట ఏంటంటే అప్రయత్నంగా ఆయన నోటి గుండా వచ్చింది. ఈ మాటలు సమానాక్షరాలు గల 4 పాదాలతో లయబద్ధంగా వచ్చాయి. ఈ మాటలన్నీ కూడా సమానాక్షరాలు కలిగినటువంటి 4 పాదాలుగా లయబద్ధంగా వచ్చాయి. ఇది ఛందోబద్ధమైనటువంటి శ్లోకమే అని నిర్ధారించుకుంటే డిసైడ్ కావడం అనమాట. శోకం నుంచి శ్లోకం పుట్టింది. బాధ నుంచి, ఆ మగ పక్షి కూలినటువంటి బాధతో ఆయనకు శ్లోకం వచ్చింది. అంటే శోకం నుంచి శ్లోకం పుట్టింది. ఆశ్రమానికి తిరిగి వచ్చారందరూ. గురువు అయినటువంటి వాల్మీకి, తన శిష్యులు అందరూ కూడా ఆశ్రమానికి వచ్చారు. కానీ క్రౌంచ పక్షి దారుణ దృశ్యం మాత్రం వాల్మీకి మనసు నుంచి వెనుదిరగడం లేదు. ఆ చూసినటువంటి సందర్భం, మనం కూడా రోడ్డు మీద ఎక్కడి నుంచో వెళ్తూ ఉన్నటువంటి సందర్భంలో అనుకోని ప్రమాదం ఏదైనా జరిగితే ఆ రోజంతా మనసంతా కూడా కలవరంతో ఉంటుందన్నమాట. ఆ బాధే మళ్ళీ మళ్ళీ గుర్తుకొస్తుంది. ఇక్కడ కూడా వాల్మీకి మహర్షికి ఆ క్రౌంచ పక్షి గురించే బాధ వస్తుందన్నమాట. మగ పక్షిని వేటగాడు కూల్చడము ఇదే మనసులో ఆయనకు కలుగుతూ ఉందన్నమాట. అదే ఆలోచన, అదే ఆవేదన మనసులో. ఆ క్రౌంచ పక్షి గురించినటువంటి ఆలోచనే దాని గురించినటువంటి ఆవేదన అంటే బాధ. ఇంతలో సృష్టికర్త అయినటువంటి బ్రహ్మ వాల్మీకిని చూడ్డానికి ఆశ్రమానికి వచ్చాడు. ఎవరొచ్చారు? సృష్టికర్త, సృష్టిని మొత్తం చేసేటటువంటి బ్రహ్మదేవుడు, చతుర్ముఖుడు. ఎక్కడికి వచ్చాడు? వాల్మీకిని చూడ్డానికి వాల్మీకి ఆశ్రమానికి వచ్చాడు. అతనికి శాస్త్రోక్త ఉపచారాలన్నీ చేశాడు. శాస్త్రంలో చెప్పబడినటువంటి విధంగా ఉపచారాలు అంటే సేవలన్నీ కూడా చేశాడు వాల్మీకి. బ్రహ్మ వాల్మీకిని కూర్చోమన్నాడు. బ్రహ్మ ఆసనం కన్నా కొంచెం తక్కువ ఎత్తుగల ఆసనం పైన కూర్చున్నాడు వాల్మీకి. బ్రహ్మదేవుడేమో కొంచెం ఎత్తుగా ఉన్నటువంటి ఆసనం మీద కూర్చున్నాడు. వాల్మీకి ఏమో కొంచెం తక్కువ ఎత్తున్నటువంటి, అంటే బ్రహ్మ కూర్చున్నటువంటి ఆసనం ఎత్తు కన్నా కొంచెం తక్కువ ఎత్తు ఉన్నటువంటి ఆసనం మీద కూర్చున్నాడు. ఎవరు? వాల్మీకి. ఇది పెద్దల పట్ల ప్రవర్తించవలసినటువంటి తీరులు. పెద్దలు పైన కూర్చుంటే మనం ఇంకా పైన కూర్చోవడం కాదనమాట. ఓకేనా? పెద్దవాళ్లను అభిమానించి గౌరవించి పెద్దల కన్నా కాస్త కింద కూర్చోవడం అనేటటువంటిది ఆచారం అనమాట. అందుకే బ్రహ్మదేవుడేమో కొంచెం ఎత్తున్నటువంటి ఆసనం మీద కూర్చున్నాడు. వాల్మీకి కొంచెం ఎత్తు తక్కువగా ఉన్నటువంటి ఆసనం మీద కూర్చున్నాడు. బ్రహ్మ ఎదురుగా ఉన్న క్రౌంచ పక్షి బాధ వాల్మీకిని వదలడం లేదు. బ్రహ్మదేవుడి సృష్టికర్త ఎదురుగా ఉన్నాడు. అయినప్పటికీ కూడా వాల్మీకి క్రౌంచ పక్షి బాధే మళ్ళీ మళ్ళీ గుర్తుకు వస్తూ ఉంది. మనసులో మా నిషాద శ్లోకమే ధ్వనించింది. ఆ శ్లోకం మళ్ళీ మళ్ళీ కూడా వస్తూ ఉంది. అన్నీ తెలిసిన బ్రహ్మ చిరునవ్వు చిందిస్తూ, ఓ ఋషీశ్వర, నీవు పలికినది శ్లోకమే. బ్రహ్మదేవునికి అంతా తెలుసు. ఎందుకు అంటే ఆయనే సృష్టికర్త. సృష్టిని సృష్టించింది ఎవరు అంటే బ్రహ్మదేవుడే. కాబట్టి ఆయన తెలుసుకుని ఏం చెప్పాడు? చిరునవ్వు చిందిస్తూ చిన్న చిరునవ్వు నవ్వాడు. నువ్వు పలికింది శ్లోకమే అని చెప్పాడు. అది నా సంకల్ప ప్రభావం వల్ల జరిగింది. నేనే నీ నోటి వెంట పలికించాను. ఈ ఛందస్సు అనుష్టుప్ ఛందస్సులోనే శ్రీరామ చరిత్రను రాయమని ఆదేశించాడు. ఇది అనుష్టుప్ ఛందస్సులో ఉంది. ఆ ఛందస్సులోనే రామకథనంతా కూడా రాసేయి అని బ్రహ్మదేవుడు వాల్మీకి చెప్పాడు. నారదుడు స్పష్టంగా వివరింపని రామకథా రహస్యాలు కూడా స్ఫురిస్తాయని అనుగ్రహిస్తాడు. నారదుడు స్పష్టంగా చెప్పనటువంటి సందర్భం కానీ సన్నివేశం కానీ నీకు అవంతటకవే గుర్తొస్తాయి. ఆయన డీటెయిల్గా చెప్పనటువంటి విషయాలు కూడా నువ్వు రాయడం ప్రారంభించగానే ఒకటి తర్వాత ఒకటి అన్నీ కూడా గుర్తొస్తాయి అని బ్రహ్మదేవుడు చెప్పాడు. ఈ భూమండలంలో
పర్వతాలు నదులు ఉన్నంతకాలం రామాయణ గాథను జనులు కీర్తిస్తూనే ఉంటారు అని ఆశీర్వదించాడు. ఈ భూమి మీద నదులు కానీ పర్వతాలు కానీ ఎంతకాలమైతే ఉంటాయో అంతకాలం కూడా రామాయణ గాథ అనేటటువంటిది ప్రజలందరూ కూడా కీర్తిస్తూనే ఉంటారు అని చెప్పాడెవరు? బ్రహ్మదేవుడు. బ్రహ్మ ఆదేశానుసారం రామాయణ రచనకు శ్రీకారం చుట్టాడు వాల్మీకి మహర్షి. బ్రహ్మ యొక్క ఆదేశం ప్రకారం రామాయణ రచనను రాయడానికి సిద్ధమయ్యాడు వాల్మీకి మహర్షి. ఇక్కడ శ్రీకారం చుట్టు అనేటటువంటిది ఒక జాతీయానికి సంబంధించినటువంటి పదం. శ్రీకారం చుట్టడం అంటే మొదలు పెట్టడం. స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి మోడీ గారు శ్రీకారం చుట్టారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి మన ప్రధానమంత్రి మోడీ గారు శ్రీకారం చుట్టారు. ఇట్లాగా జాతీయాన్ని గురించి రాయాలి. ఈ పదాలన్నింటినీ కూడా గుర్తు చేసుకోండి. బ్రహ్మదేవుని యొక్క ఆదేశానుసారం వాల్మీకి రామాయణ రచనకు శ్రీకారం చుట్టాడు. అయోధ్య నగరం. సరయూ నదీ తీరంలో కోసల అనే సుప్రసిద్ధ దేశం ఉంది. ఏ నది? సరయూ నది. సరయూ నది తీరంలో కోసల అనేటటువంటి దేశం ఉంది. అందులోనిదే అయోధ్య అనేటటువంటి మహానగరం, గొప్ప నగరం. అయోధ్య అంటే యోధులకు జయించడానికి శక్యం కాదు. ఎంతటి వీరాది వీరుడు వచ్చినా కానీ ఆ నగరాన్ని జయించలేడు. యోధుడు అంటే వీరుడు, పరాక్రమవంతుడు. అలాంటి ఎంతటి పరాక్రమవంతుడు వచ్చినా కానీ ఆ నగరాన్ని ఏమీ చేయలేడు, అంటే జయించలేడు. అలాంటి నగరం. మనువు దీన్ని నిర్మించాడు. అయోధ్య నగరాన్ని నిర్మించింది ఎవరంటే మనువు. కోసల దేశాన్ని దశరథ మహారాజు పరిపాలిస్తున్నాడు. ఈ నగరానికి రాజు దశరథుడు. అతడు సూర్యవంశానికి చెందినటువంటి సూర్యవంశం వాడు, మహావీరుడు. దేవతల పక్షాన రాక్షసులతో ఎన్నో మార్లు యుద్ధం చేశాడు. దేవతలకు సపోర్ట్గా, దేవతల పక్షాన నిలిచి రాక్షసులతో ఎన్నోసార్లు యుద్ధం కూడా చేశారు. ఎవరు అంటే దశరథ మహారాజు. ధర్మపరాయణుడు, ధర్మాన్ని అనుసరించి నడుచుకునేటటువంటి వాడు, ధర్మ ప్రవర్తన కలిగినటువంటి వాడు, ప్రజలను కన్నబిడ్డల వలె చూసుకునేటటువంటి వాడు, ఎవరికి కూడా ఎలాంటి లోటు కలగకుండా చూసుకునేవాడు ఎవరు అంటే దశరథ మహారాజు. వశిష్ఠ వామదేవులు అతని ప్రధాన పురోహితులు. సుమంతుడు మొదలుగా గల 8 మంది మంత్రులు ఉన్నారు. ఆయన మంత్రి పేరు ఏం పేరంటే సుమంతుడు. ఈ పేరును కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇతని పాలనలో కోసల దేశం భోగభాగ్యాలతో విలసిల్లింది. ప్రజలు ధర్మవర్తనులై సుఖశాంతులతో ఉన్నారు. ప్రజలందరూ కూడా, రాజు ధర్మాన్ని అనుసరించి పరిపాలిస్తున్నాడు కాబట్టి ప్రజలందరూ కూడా ధర్మాన్ని అనుసరిస్తూ ఉన్నాడు. ఇక్కడ చూడండి, యథా రాజా తదా ప్రజ. రాజు ఎలా ఉంటే ప్రజలు కూడా అట్లాగే ఉంటారు. ఎన్ని ఉన్నా సంతానం లేదన్నటువంటి చింత దశరథుని కుంగదీసింది. దశరథుని కలిగినటువంటి బాధ ఏంటంటే అన్నీ ఉన్నాయి, రాజ్యం ఉంది, ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉన్నారు, ఎలాంటి ఇబ్బందులు లేవు. కానీ ఆయనకున్నటువంటి ఒకే ఒక లోటు ఏంటంటే సంతానం లేదు అనేటటువంటి కారణం. సంతాన ప్రాప్తి కోసం అశ్వమేధయాగం చేయాలనుకున్నటువంటి ఆలోచన కలిగింది. సంతానం కోసం అశ్వమేధయాగం చేయాలని అనుకున్నాడు. వెంటనే పురోహితులు గురువులతో సమావేశమయ్యాడు. నేనే రాజును, నేను చెప్పిందే నిర్ణయం, ఇంకా ఎవరిని అడగాల్సిన అవసరం లేదనుకోలేదన్నమాట దశరథుడు. ఆయన యొక్క గురువుల్ని కానీ పురోహితులను కానీ అందరినీ కూడా పిలిపించాడు. నాకు ఈ ఆలోచన వచ్చింది, ఇది సరైందా కాదా, ఇది చేద్దామా అని చెప్పేసి వాళ్ళ సలహాను కూడా అడిగాడు. ఇది గొప్ప వాళ్ళ యొక్క వ్యక్తిత్వం. మనసులోని మాటను చెప్పాడు. వారు తదాస్తు అన్నాడు. సరే, నువ్వు చెప్పినటువంటి నిర్ణయం బాగుంది, అలాగే చేద్దామన్నారు. సరయూ నదికి ఉత్తర తీరంలో యజ్ఞవేదిక సిద్ధమైంది. యజ్ఞం ఎక్కడ చేయాలనుకున్నారంటే సరయూ నదికి ఉత్తర తీరంలో చేయాలనుకున్నారు. మంత్రి సారథి అయిన సుమంతుడు ఈ యాగానికి ఋష్యశృంగ మహర్షిని ఆహ్వానిస్తే ఫలవంతమవుతుందని సూచించాడు. మంత్రులు చక్కటి సలహాలు ఇస్తుంటారు కదా. ఇక్కడ సుమంతుడు మంత్రి మరియు సారథి అయితే ఈయనేం చేశాడు, ఋష్యశృంగ మహర్షిని ఈ యజ్ఞానికి ఆహ్వానిస్తే ఫలవంతం అవుతుంది అని చెప్పేసి సలహా కూడా ఇచ్చాడు సుమంతుడు. ఋష్యశృంగుడు విభాండక మహర్షి కుమారుడు. ఋష్యశృంగుడు ఎవరి కొడుకంటే విభాండకుడు అనేటటువంటి మహర్షి యొక్క కుమారుడు. నిష్ఠాగరిష్ఠుడు. అతడు ఎక్కడ ఉంటే అక్కడ వానలు బాగా కురుస్తాయి. ఆజ్ఞ మేరకు ఋష్యశృంగుని సగౌరవంగా తోడుకుని వచ్చారు.
దశరథుని ఆజ్ఞ మేరకు మంత్రుడు చెప్పాడు. ఏమని చెప్పాడు? ఋష్యశృంగుడు వస్తే యజ్ఞం అనేటటువంటిది ఫలవంతం అవుతుంది, సక్సెస్ అవుతుంది, కాబట్టి ఆయన్ని పిలిపించండి అని చెప్పాడు, సలహా ఇచ్చాడు. ఆ సలహాను అనుసరించి సగౌరవంగా, గౌరవంతో ఎవరిని తీసుకొచ్చారు? ఋష్యశృంగ మహర్షిని తీసుకొచ్చారు. ఈయన ఉంటే ఎక్కడ ఉంటే అక్కడ వర్షాలు ఎక్కువగా పడతాయన్నమాట. 3 రోజుల పాటు అశ్వమేధ యాగం శాస్త్రోక్తంగా నిర్వహించారు, శాస్త్రాన్ని అనుసరించి నిర్వహించారు. తరువాత దశరథుడు ఋష్యశృంగుడితో పుత్రప్రాప్తి కోసం చేయవలసిన క్రతువును గురించి అడిగాడు. పుత్ర సంతానం కోసం ఏ యాగాన్ని చేయాలి, మీరు కాస్త సూచించండి అని చెప్పేసి అడిగారు. ఆ భారాన్ని ఋష్యశృంగుడిపైనే ఉంచాడు. ఎందుకంటే ఆ కర్తవ్యాన్ని నిర్వహించవలసింది ఎవరు అంటే ఋష్యశృంగుడు. ఆ యజ్ఞాన్ని చేయాలి అనుకునేటటువంటి వాడు, చేయదలుచుకున్నవాడు, చేసేటటువంటి వాడు. కాబట్టి ఆయన మీదే ఆ భారం మొత్తం కూడా వేశాడు దశరథుడు. దశరథుని అభ్యర్థనను మన్నించిన ఋష్యశృంగుడు పుత్రకామేష్టి అనే యాగాన్ని ప్రారంభించాడు. పుత్ర సంతానం కోసం పుత్రకామేష్టి అనేటటువంటి యాగాన్ని ప్రారంభించాడు. ఇక్కడ దశరథ పుత్ర జననం అనేటటువంటి ఒక ప్రశ్న వస్తుంది. ఆ ప్రశ్నకు నేను చెప్పబోయేటటువంటి విషయాలన్నీ కూడా సమాధానం. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. హవిస్సులు అందుకోవడం కోసం బ్రహ్మాది దేవతలు, గంధర్వులు, సిద్ధులు, మహర్షులు యజ్ఞశాలలో ప్రత్యక్షమయ్యారు. ఆ హవిస్సును యజ్ఞం చేసేటటువంటి సమయంలో హవిస్సును అందుకోవడానికి దేవతలు, ఋషులు అందరూ కూడా ఆ ప్రదేశానికి వచ్చారు. అదే సమయంలో దేవతలందరూ బ్రహ్మను చేరి తమ గోడు వెళ్ళబోసుకున్నారు. గోడు అంటే బాధనంతా కూడా చెప్పారు. రావణాసుడు బ్రహ్మ ప్రభావం చేత, బ్రహ్మ యొక్క వర ప్రభావం చేత విర్రవీగుతూ తమను చిత్రహింసలకు గురి చేస్తున్నాడు అన్నారు. బ్రహ్మదేవుడు ఒక వరాన్ని ఇచ్చారు. ఆ వరాన్ని ఇచ్చినప్పటి నుంచి కూడా ఆ వరం వచ్చింది అనేటటువంటి గర్వంతో విర్రవీగుతున్నాడు. తన గర్వాన్ని చూపిస్తూ మమ్మల్ని చాలా బాధ పెడుతున్నాడు అని చెప్పేసి దేవతలందరూ కూడా బ్రహ్మదేవుణ్ణి ఆశ్రయించారు. ముల్లోకాల్ని బాధించడమే కాక ఇంద్రుణ్ణి సైతం రాజ్యభ్రష్టుని చేయడానికి పూనుకున్నాడు. ఇంద్రుని కూడా రాజ్యం నుంచి వెళ్ళగొట్టడానికి పూనుకున్నాడు. అతని దుండగాలకు అంతే లేదన్నాడు. ఆయన యొక్క ఆగడాలకు అంతే లేదు. చెప్పరానటువంటి ఎన్నో ఘోర కృత్యాలు చేస్తున్నాడు. ఎవరు అంటే రావణాసుడు. అందరినీ కూడా వెళ్ళగొడుతున్నాడు, అందరినీ కూడా బాధ పెడుతున్నాడు. ఋషుల, యక్ష, గంధర్వుల మాటల్ని అటుంచి అతని భయంతో సూర్యుడు, అలాగే సముద్రుడు, వాయువు కూడా తమ సహజ స్థితిని ప్రకటించలేకపోతున్నారు అని వాపోయాడు. తమ యొక్క బాధనంతా కూడా చెప్పుకున్న సూర్యుడు సరైనటువంటి సమయానికి ఉదయించడం లేదు, సరైనటువంటి సమయానికి అస్తమించడం లేదు. ఎవరి ఆజ్ఞ ప్రకారం నడుచుకుంటున్నాడు సూర్యుడు కూడా అంటే రావణాసురుడు చెప్పినటువంటి ఆజ్ఞ ప్రకారం. ఆయన ఎలా చెబితే అలా. సూర్యాస్తమయం కానీ అంటే సూర్యాస్తమయం అవుతున్నాడు, తొందరగా ఉదయించంటే ఉదయిస్తున్నాడు. ఎవరు అంటే సూర్యుడు కూడా ఇలాగా వాళ్ళ యొక్క సహజ స్థితిని కోల్పోతున్నారు. సూర్యుడు, సముద్రుడు, వాయుదేవుడు అని కూడా చెప్పారు. ఎవరు? దేవతలందరూ కూడా. అతని పీడ విరగడయ్యేటటువంటి ఆలోచనను బ్రహ్మనే చెప్పమని కోరారు. వరం ఇచ్చింది ఎవరు? బ్రహ్మదేవుడు. కాబట్టి ఇచ్చింది ఆయనే. కాబట్టి ఇప్పుడు ఆయన నుంచి రక్షించండి, రావణాసు నుంచి మమ్మల్ని రక్షించండి, అంతా మీరే చేశారు. కాబట్టి ఇప్పుడు మమ్మల్ని గట్టెక్కించేటటువంటి బాధ్యత కూడా మీదే అని చెప్పేసి అందరూ కూడా దేవతలు వేడుకున్నారు బ్రహ్మదేవుణ్ణి. బ్రహ్మ దేవతలతో రావణుడు గంధర్వ, యక్ష, దేవదానవులచే మరణం లేకుండా నన్ను వరం కోరాడు. ఎవరిచే మరణం ఉండొద్దు అనుకున్నాడు అంటే గంధర్వులు కానీ, యక్షులు కానీ, దేవతలు, అలాగే దానవులు అంటే రాక్షసులు, వీళ్ళు ఎవరు కూడా రావణాసుని చంపలేరు. మానవుల పట్ల అతనికి చులకన భావం. చులకన భావం అంటే మానవులు ఏం చేస్తారులే, మానవులు దీనికి చేతనైనటువంటి వాళ్ళు కాదు, వాళ్ళ వల్ల నాకు ఎలాంటి ఇబ్బంది కలగదు, ఎలాంటి హాని ఉండదు అని చెప్పేసి మానవులంటే చులకన భావం ఎవరికి అంటే రావణాసుడికి. అందుకే వారిని గురించి ప్రస్తావించలేదు తన వరంలో. కనుక మానవుని చేతిలోనే రావణుని మరణం ఉందని అన్నాడు. ఎవరి చేతిలో ఉందంటే మానవుని చేతిలోనే ఉంది. మానవుడే చంపగలడు. ఏ గంధర్వులు కానీ, ఏ దేవతలు కానీ ఎవరు కూడా రావణాసుని చంపలేరు. చంపగలిగితే ఎవరు చంపుతారంటే మానవుడు మాత్రమే. ఇంతలో శ్రీ మహావిష్ణువు శంఖ చక్ర గదాధారి అయి వచ్చాడు. శంఖము, చక్రము, గదను
కలిగినటువంటి వాడే అక్కడికి వచ్చాడు. దేవతలు ఆ దేవతలందరికీ కూడా దేవుడైనటువంటి ఆ విష్ణుమూర్తిని అనేక విధాలుగా స్తుతించారు. వరగర్వం చేత కన్ను మిన్నుగానక ప్రవర్తిస్తున్న రావణుణ్ణి సంహరించడానికి మానవునిగా అవతరించమని అభ్యర్థించారు. ఇందాకే బ్రహ్మ చెప్పాడు, మానవుని చేతిలోనే ఆయన మరణం ఉంది. కాబట్టి విష్ణువును అందరూ కోరారు, మీరే మానవునిగా జన్మించి ఆ రావణి యొక్క గర్వాన్ని అణచండి, రావణి బాధ నుంచి మమ్మల్ని రక్షించండి అని చెప్పేసి చెప్పారు. ఎవరు అంటే దేవతలందరూ కూడా. దశరథ మహారాజు గారి 3 భార్యలకు 4 రూపాల్లో పుత్రుడవు కమ్మని ప్రాధేయపడ్డారు. దశరథుడు ఎట్లాగో యజ్ఞం చేస్తూ ఉన్నాడు. ఏ యజ్ఞం అంటే పుత్రకామిష్టి యాగం. ఆయన 3 భార్యలకు 4 రూపాల్లో పుత్రుడవు కమ్మని చెప్పేసి మహావిష్ణువును అందరూ కూయపడ్డారు, అభ్యర్థించారు. అభయం ఇచ్చాడు ఆశ్రిత వత్సలుడు. అభయము అంటే భయం లేకుండా వరం ఇవ్వడం అన్నమాట. ఆశ్రిత వత్సలుడు అంటే అడిగినటువంటి వారిని, అంటే కోరినటువంటి వాళ్ళు కోరికలు తీర్చేటటువంటి, ఆశ్రితులు అంటే అడిగేవాళ్ళు అని. అందరి పూజలు అందుకొని అంతర్ధానమయ్యాడు. అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఎవరంటే శ్రీ మహావిష్ణువు. ఏమని వరం ఇచ్చాడు? తాను మానవుడిగా జన్మించి రావణుని బాధను తగ్గిస్తాను, రావణ్ణి సంహరిస్తాను అని చెప్పేసి దేవతలందరికీ కూడా మాట ఇచ్చాడు. ఎవరు? శ్రీ మహావిష్ణువు. దశరథుడు పుత్రకామేష్టి చేసినప్పుడు యజ్ఞకుండ నుంచి గొప్ప తేజస్సుతో కూడినటువంటి ఒక దివ్య పురుషుడు ఆవిర్భవించాడు. ఆ యజ్ఞగుండం నుంచి, యజ్ఞం చేసేటటువంటి ప్రదేశం, యజ్ఞగుండం నుంచి ఆ మధ్యలో నుంచి ఒక దివ్య పురుషుడు వచ్చాడనమాట. గొప్ప తేజస్సుతో, గొప్ప ప్రకాశంతో వచ్చాడు. అతడు బ్రహ్మ పంపించగా వచ్చినవాడు. ఆయన ఎవరు పంపించారు అంటే బ్రహ్మదేవుడు పంపించారు. చేతిలో బంగారు పాత్ర, వెండి మూత. ఆయన చేతిలో ఏముంది? ఒక బంగారు పాత్ర ఉంది, దానిపైన వెండి మూత ఉంది, అందులో దివ్య పాయసం ఉంది. దాన్ని దశరథునికి అందించాడు. ఈ పాయసం సంపదల్ని అందిస్తుందని, ఆరోగ్యాన్ని పెంపొందిస్తుందని, అన్నింటికీ మించి సంతానాన్ని ప్రసాదిస్తుందని చెప్పాడు. ఎవరు? ఆ దివ్య పురుషుడు. ఏం చెప్పాడు? ఈ పాయసం వల్ల ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది, ఆరోగ్యం అనేటటువంటి అభివృద్ధి చెందుతుంది, అయినా ఆయనకు సంతోషం కలగదు. సంపదల్ని కలిగిస్తుంది, అయినా కానీ ఆయనకు సంపదకి ఎలాంటి లోటు లేదు. చివరి విషయంగా ఏం చెప్పాడంటే సంతానం కలుగుతుంది అని చెప్పాడు. ఆహా, దశరథుని యొక్క ఆనందానికి అవధులు లేవు. ఎందుకంటే ఆయన ఎందుకోసం ఈ యాగాన్ని చేస్తున్నాడంటే పుత్ర సంతానం కోసం చేస్తున్నాడు. ఆయనకు చక్కని ఆరోగ్యం ఉంది, చక్కటి సంపదలు ఉన్నాయి, కానీ లేనటువంటి లోటు ఏంటంటే సంతానం. ఆ సంతానం వస్తుంది అని చెప్పేసి చెప్పేటటువంటి వరకు ఆయనకి ఎంతో ఆనందం కలిగింది. పేదవానికి పెన్నిది దొరికినట్లయింది దశరథునికి. పేదవానికి పెన్నిది దొరకడం, ఇది కూడా ఒక జాతీయానికి సంబంధించింది. పేదవానికి పెన్నిది దొరకడం అంటే ఏంటంటే గొప్ప సహాయం లభించడం. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి కళ్యాణ లక్ష్మి పథకం, పేదింటి ఆడపిల్లలకు పెన్నిది దొరికినట్టు అయ్యింది. ఇది జాతీయం అనమాట. ఈ జాతీయాలన్నీ చక్కగా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు జాతీయం వచ్చినా కానీ నేను ఈ విషయాన్ని వెంబడే చెప్పేస్తాను. ఆ చెప్పినటువంటి విషయాన్ని జాగ్రత్తగా ఓ పుస్తకంలో రాసి పెట్టుకోండి. దశరథునికి పేదవానికి పెన్నిది దొరికినట్లయింది. అతని మనస్సు ఆనంద తాండవం చేసింది, ఆనందంతో ఊగిపోయింది, ఎగిరి గంతేసినట్టు అయ్యిందనమాట. ఎంతో మనసుకు సంతోషం కలిగింది దశరథునికి. దివ్య పాయసాన్ని తన భార్యలైనటువంటి కౌసల్య, సుమిత్ర, కైకేయిలకు పంచాడు. తన భార్యలు ఎవరు? కౌసల్య, సుమిత్ర, కైకేయిలకు పంచాడు. సంవత్సర కాలం గడిచింది. చైత్ర శుద్ధ నవమి నాడు కౌసల్యకు శ్రీరాముడు జన్మించాడు. నవమి నాడు శ్రీరాముడు, దశమి నాడు కైకేయికి భరతుడు, సుమిత్రకు లక్ష్మణ శత్రుఘ్నుడు జన్మించాడు. ఇందులో పెద్దవాడెవరు అంటే శ్రీరాముడు. కైకేయికి భరతుడు, అలాగే సుమిత్రకు లక్ష్మణ శత్రుఘ్నులు. కౌసల్యకు ఒకరు శ్రీరాముడు, కైకేయికి ఒకరు భరతుడు, అలాగే సుమిత్రకు లక్ష్మణుడు మరియు శత్రుఘ్నుడు. ఈ విషయాన్ని చాలా మంది పొరపాటు పడుతూ ఉంటారు. కైకేయికి భరతుడు, శత్రుఘ్నుడు అని చెప్తుంటారు. ఇది తప్పు. సుమిత్రకు లక్ష్మణ శత్రుఘ్నులు, కైకేయికి కేవలం భరతుడు మాత్రమే. ఈ వార్త విన్న అయోధ్య అంతా కూడా ఆనంద సంద్రమైంది. ఇందాకే చెప్పుకున్నాం, దశరథుడు తమ
ప్రజలందరినీ కూడా కన్నబిడ్డల వలె చూసుకునేటటువంటి వాడు, ప్రజలకు ఎలాంటి లోటు లేకుండా చూసుకునేటటువంటి వాడు. కాబట్టి ప్రజలకు కూడా రాజు అంటే ఎంతో అభిమానం అన్నమాట. రాజుకు సంతానం కలిగింది అనేటటువంటి వార్త విని అయోధ్య నగరం అంతా కూడా ఆనంద సంద్రమైంది, ఆనందంతో నిండిపోయింది. ఏ నగరం అంటే అయోధ్య నగరం. అయోధ్యను పరిపాలిస్తున్నటువంటి రాజు ఎవరంటే దశరథ మహారాజు.